So let's study some scriptures. కీర్తనలు 107:20. Psalm 107 verse number 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. Wow. Let's read it in English. He sent his word and healed them. He sent his word and healed them and delivered them from their destructions. Wow. From their destructions. మళ్ళీ చదవమ్మా. He sent his word and healed them and delivered them from their destructions. Wow. దేవుడు తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచి వారిని విడిపించారని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సో దేవుడు సృష్టించినప్పుడు ఎవరికి అనారోగ్యాలు లేవు. దేవుడు అవ్వ ఆదామును సృష్టించినప్పుడు ఎవరి జీవితంలో, వాళ్ళిద్దరి జీవితంలో అనారోగ్యాలు, బలహీనతలు లేవు. ఈరోజు నీలో ఉన్నటువంటి అనారోగ్యము, బలహీనత దేవుడు పెట్టింది కాదు. And it is not from God. Even though you are suffering with different multiple sickness, pain, sufferings, and that is not from God. మనము అనారోగ్యముతో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. It is illegal to the heavenly beings remaining in what? Sickness. దేవుని బిడ్డలు అనారోగ్యముతో ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుల జీవితాల్లో అనారోగ్యముతో ఉండడానికి వీల్లేదు. స్వస్థత, బలహీనతలు అనేక రకాలుగా ఉంటాయి. నంబర్ 1, శరీరములో బలహీనతలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. మనస్సులో బలహీనతలు, ఆత్మలో బలహీనతలు, ప్రాణములో బలహీనతలు, ఆలోచనలో బలహీనతలు, హృదయములో బలహీనతలు, ఎన్నో రకాల బలహీనతల్లో మనం పడిపోతూ ఉంటాం. నువ్వు పడిపోయినప్పుడల్లా సిక్ అవుతూ ఉంటావు. When you commit sin, you receive a sickness. When you fall down, you receive a sickness. When you disobey God, you receive sickness. When you go away from the Lord, you receive sickness. When you go away from the Lord's health and healing, you receive sickness. నువ్వు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతే రోగానికి దగ్గర అయిపోతావు. నువ్వు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతే బలహీనతలకి దగ్గర అయిపోతావు. నువ్వు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతే చీకటికి దగ్గర అయిపోతావు. మెనీ థింగ్స్ మే హ్యాపెన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఒక ఫార్ములా ఉంటుంది. నీవు దయ్యానికి దగ్గర అయ్యావా, దేవుడికి 1000 కిలోమీటర్ దూరంలో ఉన్నావు. నీవు దేవుడికి దగ్గర అయ్యావా, దయ్యానికి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు. ఆమేన్. ఆమేన్. చాయిస్ ఈజ్ యువర్స్. నీకే దేవుడు చాయిస్ వదిలేశాడు. అండ్ దేవుడికి, మానవుడికి దేవుడు ఒక ఇచ్చిన స్వతంత్రం ఏం తెలుసా? యూ కెన్ చూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు ఏది నచ్చిందో, ఏది కావాలో దేవుడు చూస్ చేసుకోమని ఇచ్చాడు. కానీ మంచి చెడులు 2 దేవుడు తెలియపరిచాడు. మంచిని మనం చూస్ చేసుకోగలిగితే మంచి డెస్టినేషన్కి మనం వెళ్ళగలం. యూ కెన్ గో టు హెవెన్ అట్ ఎనీ కాస్ట్. డౌట్ లేకుండా పరలోకానికి వెళ్ళిపోవచ్చు. యూ కెన్ చూస్ సమ్ ఈవిల్ ఆర్ డార్క్నెస్. డౌట్ లేకుండా నరకానికి వెళ్ళిపోవచ్చు. పక్కా వీడికి నరకం అని చెప్పి కొన్నిసార్లు మనం కొందరిని జడ్జ్ చేస్తూ ఉంటాం. లోకంలో తిరుగుతూ, పడిపోతూ, రకరకాలుగా పాపము చేస్తూ ఉంటే, అబ్బా వీడికి పక్కా నరకం అని మనం ముందుగానే డిసైడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు ఒక వ్యక్తి బలహీనపడుతున్నాడు, ఎందుకు ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తుంది, ఆ అనారోగ్యం వచ్చిన తర్వాత మనం ఎవరిని సంప్రదించాలి? గాడ్ ఈజ్ ఎ హీలర్. ఆమెన్. ఆమెన్. మన దేవుడు ఎవరు? స్వస్థపరచు దేవుడు, బాగు చేయు దేవుడు. ఆమెన్. హీ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్డ్ దెమ్. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన రకరకాలుగా స్వస్థపరుస్తాడు మనుషుల్ని. ఆమెన్.
నంబర్ 1, సేవకులు చేసిన, దైవజులు నూనె పోసి ప్రార్థన చేసిన, తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన అలా స్వస్థపడతారు. ఫోన్లో ప్రార్థన చేయించుకున్నా స్వస్థపడతారు. తర్వాత దేవుడు ఒక మాట సెలవిచ్చాడు శతాధిపతి యొక్క దాసుడికి, పో స్వస్థపడతాడు పో అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఏమయ్యాడు, ఆ గడియలోనే స్వస్థపడ్డాడు. హీ గాట్ అప్ ద సేమ్ టైం, అదే గడియలో పైకి లేచాడు. వెన్ యూ మెడిటేట్ హీలింగ్, వెన్ యూ మెడిటేట్ హెల్త్, దేవా నీలో ఏదో ఉంది ప్రభు, ఆరోగ్యము నాకు అది కావాలి ప్రభు. ఆమెన్, ఆమెన్. సో హీ సెంట్ హిస్ వర్డ్. సో హూ ఈజ్ రిలీజింగ్ ఏ వర్డ్ ఆన్ యువర్ లైఫ్స్? ఎవరు నీ జీవితం మీద ఒక స్వస్థత పలుకుతున్నారో ఒక్కసారి చూసుకో. ఇంకా తగలా, ఇంకా పోలా, ఇంకా సెట్ అవ్వలా? ఇది మనం మాట్లాడేది. ఏమ్మా ఇంకా తలకాయ పోలా నీకు? అయ్యయ్యో ఇంకా ఉంది ఏంటి? అది మనం మాట్లాడేది. బట్ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన వాక్కును పంపగా వారు ఆయన కూడా రాలేదు, ఆయన సేవకులు కూడా రాలేదు. ఎవరు రాయలా? హిస్ వర్డ్ వెంట్ అండ్ హీల్ దెమ్. హల్లెలూయా. ఆయన మాట వెళ్ళిపోయింది. ఒక మాట వేరే వాళ్ళ మీద వదులు, ఒక మాట లెట్ దేర్ బి హీలింగ్ అని. యు సీ డిఫరెన్స్. ఆమేన్. యు సీ డిఫరెన్స్. క్రైస్ట్ మైండ్ సెట్, క్రీస్తు మనస్తత్వం కలిగినోడే దేవుని మాట వేరే వాడి జీవితంలో వదులుతాడు. లేదంటే నీకు తగ్గలేదా, ఇంకా ఎందుకుంది, ఇంకా బాగలేదా నీకు, నువ్వేదో చేసి ఉంటావు, నువ్వు ఏదో చేస్తా ఉన్నావు, అందుకే నీకు తగ్గలేదని తెగ తీర్పు. ప్రతి ఒక్కరు జడ్జిలేడా? ప్రతి ఒక్కరు జడ్జిలే. 50-60 జడ్జిలు ఉన్నారు ఇక్కడ కూర్చొని. మొత్తం అందరు జడ్జిలే. లాయర్లు ఎవరు? ముద్దాయిలు ఎవరు? ఒక్క ముద్దాయికి 50 మంది జడ్జిలా. ఎవడన్నా బతుకుతాడు? ఇంకా అస్సలు బతకడు. ముందు వాడు చచ్చిపోతాడు. నాకు ఇన్ని జడ్జిలతో నేను ఆగలేను, నా వల్ల కాదు, ఐ గోనా డై మ్యాన్ అని చెప్పి వాడు చచ్చిపోతాడు. సో దేవుడు ఆయన జడ్జిగా రాలేదు. హీ డిడ్ంట్ కమ్ లైక్ ఎ జడ్జ్ ఈవెన్ దో హీ ఈజ్ ఎ జడ్జ్. యేసు ప్రభు ఆయన తండ్రి అయిన దేవుడు జడ్జ్ అయినప్పటికీ ఆయన జడ్జిగా రాలేదు. ఆయన నార్మల్ వ్యక్తిగా, బాగు చేసేవాడిగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. హీలింగ్ ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫామ్. స్వస్థత నీకు రకరకాలుగా కలుగుతుంది. కొందరికి నేను చర్చ్లో ప్రార్థన చేస్తాను, కొందరికి నేను ఫోన్లో ప్రార్థన చేస్తాను, కొందరికి నేను రకరకాలుగా మెనీ డైమెన్షన్స్. కొందరికి వాటర్ తీసుకోమంటాను, కొందరు నూనె తీసుకోమంటాను. ఐ యూజ్ డిఫరెంట్ టూల్స్ టు హీల్ పీపుల్. ఈరోజు మీరు ఎక్కడున్నా, అందుబాటులో లేకపోయినా, మీరు అందనంత దూరంలో ఉన్న, ఉద్యోగంలో ఎక్కడో ఉద్యోగరీత్యా ఎంత దూరం వెళ్ళిపోయినా, బట్ యు నీడ్ టు రిమెంబర్ వెన్ యు ఆర్ సిక్, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కమ్ టు మీ. దేవుని మాట నా దగ్గరకు వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. నీ మీద ఒకడు పలికేవాడు ఉండాలా, నీ అనారోగ్యం మీద ఒకడు పలికేవాడు ఉండాలి. ఆమేన్. ఆయన వాక్కును పంపగా వాళ్ళు స్వస్థపడ్డారంట. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల మీద నేను ఒక వాక్కును రిలీజ్ చేస్తున్నాను. లెట్ దేర్ బి హీలింగ్. ఆమేన్, ఆమేన్. లెట్ దేర్ బి హీలింగ్. ఆమేన్. ఇక్కడ చాలా మంది మరణ పడకల వరకు వెళ్ళొచ్చారు. And you literally went to near to the death. ఆ మరణపు అంచుల వరకు వెళ్ళొచ్చారు మీరు. బట్ ఎలా బతికారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు మీ దగ్గరకు వచ్చింది. ఆమేన్. యు కేమ్ బ్యాక్. మేబీ నీకు చచ్చిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని, చచ్చిపోవాలని రకరకాలుగా అనిపించి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయి లారీ కోసమో, బస్సు కోసమో, జేసీబీ కోసం ఎదురు చూస్తూ ఉంటావు నువ్వు కదా. చాలా మంది ఆడవాళ్ళు ఇరిగిపోయి, నలిగిపోయి, కరిగిపోయి, ఏడ్చి రకరకాలుగా యూ మే గో అవుట్ అండ్ యూ మే వాక్. రకరకాలుగా నడుస్తూ నా జీవితం ఇరిగిపోయింది, నేను చచ్చిపోతాను, నేను ఇంక లారీ కిందకి వెళ్ళిపోతాను, నేను ఇంక కొండకి దూకి చచ్చిపోతానని చెప్పి రకరకాలకి వెళ్ళి ఆడికెళ్ళి నిర్ణయం మార్చుకొని వదిలే వెనక్కి వెళ్ళిపో. యు కమ్ బ్యాక్ బికాజ్ నిన్ను వెంబడించేది ఎవరు తెలుసా? దేవుడు. ఆమేన్. యెహోవా వాక్కు, దేవుని వాక్కు నీ దగ్గరకు వచ్చి నిన్ను స్వస్థపరిచి, నిన్ను విడిపించి వెనక్కి తీసుకొచ్చే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆమేన్. నేను చేతులు ఎత్తమని పొరపాటును కూడా అడగను, ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి. మీకు తెలుసు లోపల ఏం జరుగుతుందో. యూ నో బెటర్ దెన్ మీ. యూ వెంట్ టు నియర్ టు ద డెత్. ఆ కొండ మీద నిలబడి, ఆ లారీ ముందు నిలబడి, ఆ బస్సు ముందు నిలబడి, ప్రభా లాస్ట్ మాట నీ అయిపోయింది ప్రభా, లేపోయింది అన్నట్టే
దా నిన్ను బాగు చేస్తాను రా అని ప్రభు నిన్ను పిలుచుంటాడు, నువ్వు వెనక్కి వచ్చేసి ఉంటావు. ఆ టైంలో ఎవరు ఉండరు నీ పక్కన. ఆమేన్. హీలింగ్ కమ్స్ లైక్ దట్. ద లార్డ్ విల్ హీల్ యూ, ద లార్డ్ విల్ హీల్ యువర్ హార్ట్స్. దేవుడు నీ హృదయాన్ని హీల్ చేస్తాడు. ఎలా తెలుసా? ఆయన వాక్కును పంపి వారి ప్రజలను ఆయన బాగు చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్. సో వేర్ ఎవర్ యు ఆర్ టుడే మై డియర్ సన్స్ అండ్ డాటర్స్, He is releasing a word on your lives to heal you and to deliver you. Amen. Amen. ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు. ఆమేన్. సో నేను ఒకటే అంటాను, నాకు అప్పుడు డౌట్ వస్తుంది, ప్రభా దేవుణ్ణి ఎరగని వాళ్ళకి రోగాలు వస్తే ఓకే బాగానే ఉంది, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి కూడా రోగాలు వస్తున్నాయంటే సేమ్ టు సేమ్ డిసీజులు, మరి ఏంది మాకేం పెద్ద తేడా లేదా వాళ్ళకి మాకు? ఉంది. ఆమేన్, ఆమేన్, ఉంది. హల్లెలూయా. వాళ్ళు మనం ఒకటి కాదు. అంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి వచ్చే రోగాలు మనకు వచ్చే రోగం, వాడికి ఎయిడ్స్ వచ్చి మనకి ఎయిడ్స్ వచ్చి, వాడికి క్యాన్సర్ వచ్చి మనకి క్యాన్సర్ వచ్చి, వాడికి టీబీ వచ్చి మనకి టీబీ వచ్చి, వాడికి అదే జబ్బు మనకు అదే జబ్బు. ఈ దేవుడికి ఆ దేవుడికి తేడా ఏంటి కదా? యా. సో తేడా ఏంటి? ఎలా మనము దాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోగలము అని మనం ఆలోచిస్తే దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. సో లెట్స్ గో టు జెర్మయా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ స్క్రిప్చర్. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణపు దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు కలదగును. వావ్, గ్రేట్. చూడండి, దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు తన ప్రజలకి. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హీలింగ్ ఈజ్ డిఫరెంట్, హెల్త్ ఈజ్ డిఫరెంట్. ఆరోగ్యం అంటే నీ శరీరములో అనారోగ్యం అసలు లేదు, బలహీనతలు లేవు, అసలు యు ఆర్ ఫిట్ 100%, యు ఆర్ హెల్దీ. స్వస్థత అంటే ఏంటంటే నీ జీవితంలో ఒక అనారోగ్యం ఉంది, నీ జీవితంలో ఒక బలహీనత ఉంది, నీ జీవితంలో ఒక రోగం ఉంది, దాని మీదకి దేవుడు ఒక పవర్ని, ఒక శక్తిని రిలీజ్ చేసినప్పుడు అది మాయమైపోతే, అది వెళ్ళిపోయింది అనుకో, దాని పేరు ఏం పేరు? స్వస్థత. ఆమేన్. సో ఈరోజు నీకు స్వస్థత కావాలా, ఆరోగ్యం కావాలా? ఈరోజు మీరు ఎవరైనా దేవుడిని అడగచ్చు. ఆమేన్. సో యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్. నీ హృదయం విరిగిపోయిందా? నీ మనసు విరిగిపోయిందా? నీ జీవితం విరిగిపోయిందా? నువ్వు దేవుడిని అడుగు, దేవా నన్ను స్వస్థపరచు నా హృదయాన్ని. ఆమేన్. ద హీలర్ ఈజ్ రెడీ టు హీల్ యూ. నీకు ఆరోగ్యం కావాలా? నాకు ఆరోగ్యం కావాలి. కొందరు అనారోగ్యస్తుల్ని వాళ్ళు ఏమడిగితే ఏం చెప్తారు? నాకు స్వస్థత కావాలి బ్రదర్ అని అడుగుతారు. బట్ ఆరోగ్యవంతులు వాళ్ళ ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళని అడిగితే ఏంటంటే, నాకు చక్కటి ఆరోగ్యము, కొంచెం ఒక 10 కాలాలు 20-30 సంవత్సరాలు నేను బాగా బతకాలి అని అనుకుంటారు. అడిగే విధానం మారుతూ ఉంటుంది. అండ్ మీరందరూ జాగ్రత్తగా గమనించాలి, 4 సువార్తల్లో మీరు బాగా వెతికితే ఏ ఒక్క రోగి, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క స్త్రీ, ఏ ఒక్క పురుషుడు యేసయ్యని ప్రార్థన చేయమని అడగలేదు. Not even one person asked him to pray. వచ్చిన ప్రతి ఒక్కరు, గుడ్డివాడు, కుంటివాడు, చెవిటివాడు, దయ్యం పట్టినవాడు, ఎవరైనా సరే ఆయన దగ్గరికి వచ్చి ఒకటే అన్నాడు, నన్ను స్వస్థపరచువా అన్నాడు. ఎక్కుతుందా? ఎవరికైనా ఎక్కుతుందా? యా. ఈరోజు మీరు అడిగే విధానం మార్చాలి. when you are sick, when you are oppressed, when you are in depression, when you are broken, నువ్వు గాయపడినా, నువ్వు అనారోగ్యముతో ఉన్నా, నువ్వు బలహీనతతో ఉన్నా, నువ్వు దేవుణ్ణి కానీ సేవకుణ్ణి కానీ ఏమడగాలి తెలుసా? హీల్ మీ. సో నన్ను స్వస్థపరచానండి.
నోరు తిరగట్లే. సో నువ్వు ఎలా ఉంటుందంటే, ఒక వెజిటేరియన్ హోటల్కి వచ్చి చికెన్ ఉందా అంటే ఎట్లుంటుంది? వాడికి సొరసొరను కాలిపోద్ది. వాడు అసలే బ్రాహ్మిన్స్, వాడు ప్యూర్ వెజిటేరియన్ అని రాసుకుంటాడు. నువ్వండి ఒక మటన్ బిర్యానీ తెప్ప అంటే ఎట్లుంటుంది? నాన్న లేచి వెళ్ళిపో బయటికి ఫస్ట్ అంటారు. మీరు కూడా అనారోగ్యముతో వచ్చి, మీరు కూడా దెయ్యం బట్టి వచ్చి, మీరు కూడా రోగాలతో వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఎట్లుంటుంది? సేమ్ అంతే ఉంటుంది. చాలా మందికి చెప్పడానికి ట్రై చేస్తాను నేను, ఎవరికి అర్థం కాదు. ఏదో ఒకటి చేయి తొందరగా అంటారు. ఏంటో నాకు అర్థమే కాదు. when you are sick, when you are in demon possessed, come to God and ask him, Father, deliver me and heal me. మనకు అంటే అలవాటు నేర్పిలా చిన్నప్పటి నుంచి. ఇంకొకటి చేస్తారు కొందరు బాలేని వాళ్ళు ప్రార్థనలో, అవి తట్టుకోలేమేం తెలుసా? దేవాన్ని చిత్తం అయితే తను స్వస్థపరచు ప్రభు అని. అమ్మ బాబోయ్, అవి ఇంటే నాకు తట్టుకో సొరసొరసొరసొన కాలిపోద్ది, నాకు మండుతుంది, నాకు అసలు బెల్టుచుకొని తప్ప కొట్టాలనిపిస్తుంది. దేవా నీ చిత్తమైతే నన్ను, ఏరా నీకు దేవుడి చిత్తం కూడా తెలియదురా? నీకు దేవుడి చిత్తం తెలియకుండానే ప్రార్థన చేస్తున్నావు నువ్వు. పీపుల్ ఆర్ డమ్ అండ్ అంటే దట్ ఈస్ నాట్ ఎ ట్రస్ట్ వర్ది ప్రేయర్. You are not trusting your God. Change your words in prayer. ప్రార్థనలో నీ మాటలు మార్చు మర్యాదగా, లేదా పొరపాటును కూడా స్వస్థపడవు నువ్వు. నీ స్వస్థత లేట్ అయిపోద్ది, నీ స్వస్థత డిలే అయిపోతుంది. So when you ask to heal him, he will heal you immediately. ప్రే చేయండి. ఏం చేయాలరా? ప్రార్థన చేసి ఇంట్లో చేసుకోవచ్చు. నువ్వు పోయి ప్రార్థనలు నువ్వు చర్చకు వచ్చి నన్ను దయచేసి ప్రార్థన చేయమని అడగకు. నన్ను స్వస్థపరచు, లేదా నన్ను విడిపించు, లేదా నన్ను దీవించు. ఈ 3 మాట్లాడు చాలు. యూ విల్ రిసీవ్ వాట్ యూ వాంట్. ఆమేన్. I want a big amen. Yeah. You want healing? Ask healing. You want deliverance? Ask deliverance. You want blessing? Ask blessings. ఒక దైవజనుడిని, ఒక దేవుణ్ణి ఏం అడగాలో ఇంతవరకు విశ్వాసాలకు అర్థం కావట్లేదు. If you are sick, నీవు బలహీనపడినా, నీకు అనారోగ్యం ఉన్నా, దేవుణ్ణి ఏం అడగాలి? అందరు చెప్పాలి, దేవా నన్ను. నువ్వు చీకటితో ఉండి, అపవాది చేత పీడింపబడి, రకరకాల దురాత్మలతో, చేతబడి శక్తులతో, మంత్రశక్తులతో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న నీవు దేవుణ్ణి ఏం అడగాలి? గట్టిగా, దేవా నన్ను విడిపించు. లార్డ్ డెలివర్ మీ. నీకు కరువు, ఉద్యోగాలు లేవు, బిజినెస్ లేదు, వ్యాపారం లేదు, నీ ఇంట్లో భయంకరమైన దరిద్రం ఉంది. నువ్వు దేవుణ్ణి ఏమడగాలి? దేవా నన్ను ఆశీర్వదించు. ఏమడగాలి? దేవా నన్ను. సింపుల్ ప్రేయర్ మ్యాన్, సింపుల్ ప్రేయర్. రేపు పొద్దున ప్రభు నన్ను కొడతాడు, ఏరా నువ్వేం వాళ్ళకి నేర్పించలేదా అని. నేర్పిస్తున్నాను ప్రభా. ఎంత నేర్పించినా మళ్ళీ ప్రార్థన చేయండి పోతాను, ప్రార్థన చేయండి పోతాను. అలవాటు అయిపోయింది. లోపల ఎముకల్లో, నరముల్లో, మాంసముల్లో మనకేమైపోయింది తెలుసా? ఆ మాటలు జీర్ణించుకోపోయినా అవన్నీ తీసి బయట వేసేసేయండి ఫస్ట్. యు రిసీవ్ యువర్ హీలింగ్ టుడే. ఆమేన్. ఆమేన్. సో మన హీలింగ్కి అసలు ఖర్చు పెట్టబడలేదు, మన హీలింగ్కి మనం అసలు కష్టపడబడలేదు. దెర్ ఈస్ ఎ డివైన్ హీలింగ్ అండ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు ఆయన వాక్కు మీ దగ్గరకు వస్తుంది, మీరు స్వస్థపడతారు. ఆమేన్. Your bones will be healed, your flesh will be healed, your heart will be healed, your life will be healed, your career will be healed in Jesus name. Amen. Yeah, don't underestimate healing. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. He is having the gift of healing. Amen. ఆయన స్వస్థపరచు యెహోవా రఫా. Amen. ఆయన మనందరికీ ఆరోగ్యాన్ని కలుగు చేద్దామని ఆయన నిశ్చయించుకున్నాడు. And he is ready to give us what? హెల్త్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకోటి చాలాసార్లు మనం గమనించినట్లయితే, మనము అనారోగ్యము పాలవడానికి కొన్ని కారణాలు ఉంటాయి తెలుసా? టు బికమ్ సిక్ ఈజ్ వెరీ ఈజీ. నువ్వు అనారోగ్య పాలవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. 1 అపవాది, 2 నువ్వు. సో నీకు తొందరగా అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. ఊరుకూరినే చాలా మంది చెప్తారు, బ్రదర్ ప్రతి వారం నాకు ఏదో ఒక రోగం, ప్రతి వారం నాకు ఏదో ఒక బలహీనత, ప్రతి వారం ఏదో ఒకటి నాకు రోగం సంభవిస్తుంది, ప్రతి వారం. వై ద డీమన్ ఈస్ కమింగ్ టు యూ? ఎందుకు ఆ దుష్టుడు నీ దగ్గర కూరుకూరునే వస్తున్నాడు? ఒక్కసారి వాడిని తరిమితే ఒక 20-30 సంవత్సరాలు రాకూడదు మన దగ్గరికి. ఆమేన్. ఆమేన్.
అలా తరమాలి వాడిని. నీ రోగము, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న రోగాలు దేవుని వాక్కుకు భయపడాలి. ఆమేన్, 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 హల్లెలూయా. యా, సో లెట్స్ గో టు మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. వావ్, ఆమేన్. దేర్ ఇస్ ఎ షూర్ హీలింగ్, దేర్ ఇస్ ఎ షూర్ హెల్త్ ఇన్ బైబిల్. వాక్యములో నిజముగా మనలో నమ్మినట్లయితే ఆ వాక్యం మనలో నెరవేరుతుంది. మళ్ళీ చదవండి తల్లి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. రోగుల నెలను ఆయన స్వస్థపరిచెను. ఆమేన్. సో నీకు ఒక రోగం వచ్చింది అనుకో, వెంటనే నిన్ను ఏమంటారు తెలుసా? రోగి అంటారు. అరే ఆ రోగిష్టోడు, ఆ రోగిష్టిది. దే కాల్ యూ విత్ ఎ డిఫరెంట్ నేమ్. ఈ రోజు వరకు మనల్ని ఒక పేరు పెట్టి పిలుస్తుంది సమాజం. ఆ రోగి బాగున్నాడా, ఆ రోగి బాగుందా, ఆమెకు రోగం తగ్గిందా? See, when demon comes, demon will be a surname in our lives. ఒక అదుష్టుడు, అపవాది మన జీవితంలోకి వస్తే మనల్ని ఏమంటారు తెలుసా? మనల్ని కూడా అదే పేరు పెట్టి పిలుస్తారు. మనల్ని కూడా అదే పేరు పెట్టి పిలుస్తారు. పలానా హాస్పిటల్ క్యాన్సర్కి స్పెషలిస్టులు, పలానా హాస్పిటల్ ఎయిడ్స్కి స్పెషలిస్టు, పలానా హాస్పిటల్ ఇదిగో పలానా రోగానికి స్పెషలిస్ట్ అని రకరకాల వాళ్ళు బోర్డులు పెట్టుకుంటూ ఉంటారు. యా, దే రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఎప్పుడైతే ఈ రోగాలని మనం తీసుకోగలమో దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో మనము అనారోగ్యాన్ని టార్గెట్ చేయాలి. అసలు మనం అనారోగ్య పాలవ్వకూడదు. పెద్ద అయిన తర్వాత వస్తాయి, చిన్నపిల్లకాయలకు వస్తాయి, యవనస్తులకు వచ్చాయి. లెట్స్ డీల్ విత్ ద సిక్నెస్. అసలు మనకి ఎందుకు రావాలి? అసలు మనకు రావచ్చా? రాకూడదు. అలా మనం జీవిద్దాం. ఆమేన్. రోగము లేని జీవితం మనకుండును గాక, వ్యాధి లేని జీవితం మనకుండును గాక, బలహీనత లేని జీవితం మనకుండును గాక, అనారోగ్యాలు లేని జీవితం మనకుండును గాక. ఆమేన్. వద్దా? మరి ఉత్సాహం లేదేంటి? ఉత్సాహం 1% కూడా తగ్గకూడదు. ఇగరా అయిపోయింది, వయసు అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది, వెళ్ళిపోవాలి అన్నా. పోతే మోసేలాగా పోండి, అబ్రహాంలాగా పోండి. ఒంట్లో బలం, కంట్లో బలం తగ్గలా, చాలా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఒక్క హాస్పిటల్ లేదు ఆ ఎడారిలో, ఒక్క మెడిసిన్ లేదు ఆ ఎడారిలో. దేవుడు 40 సంవత్సరాలు ఆరోగ్యంతో వారిని నింపాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వారందరూ కొన్ని చిన్న మిస్టేకులు చేసి, రకరకాల పాపాలు చేసి కొన్ని రోగాలు తెచ్చుకున్నారు. సో వెంటనే దేవుడు ఆ ఇత్తడి సర్పము చేసి అది నిలబెట్టండి, దాన్ని చూసిన వారందరూ స్వస్థ పొందుకుంటారని. పీపుల్ విల్ బి హీల్డ్ బై సీయింగ్ దట్ సర్పెంట్. ఆ ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో నేరుగా వచ్చి వాళ్ళు దాన్ని ఇలా చూస్తే వాళ్ళకి స్వస్థత వస్తుందని వాక్యంలో మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో ఆ ఇత్తడి సర్పం పేరే సిలువ. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు అనారోగ్యంగా ఉన్నావా, అస్వస్థతగా ఉన్నావా, ఆ సిలువ వైపు చూడు. ఆ సిలువలో నుంచి నీకు స్వస్థతను, ధైర్యము, విడుదల కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఈ 4 సువార్తల్లో ఆయన ఎక్కడ వాక్యం చెప్పింది లేదు, కొంచెం వాక్యాలు చెప్పాడు, కానీ ఎక్కువగా ఆయన స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచిన కార్యక్రమాలే మనకు వాక్యంగా మారిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరములో స్వస్థపడ్డావా, నీ స్వస్థతే ఒక పెద్ద సాక్ష్యం అయిపోద్ది, నీ స్వస్థతే ఒక పెద్ద ప్రసంగం అయిపోద్ది. Your healing will become a testimony and your testimony will become a sermon. Amen. ఈరోజు మనం వాక్యం ఏం చెప్పుకుంటున్నాం? పలానా ఆమె స్వస్థపడింది, పలానా బ్రదర్ స్వస్థపడ్డాడు. your healing will become what? A testimony. ఒక సాక్ష్యంగా మారుతుంది నీ స్వస్థత, నీ అనారోగ్యం. ఆ సాక్ష్యంగా మారింది ఒక ప్రసంగంగా మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. కొందరు ఉంటారు చాలా సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాక్యం ఏం చెప్పరు, 10 నిమిషాలు నిలబడతారు, వాళ్ళ సాక్ష్యం చెప్పుకొని వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళ సాక్ష్యం వల్ల కొన్ని జీవితాలు మారిపోతూ ఉంటాయి.
ఆమేన్. అటువంటి సాక్ష్యాలు దేవుడు మీకు ఇచ్చును గాక. అటువంటి సాక్ష్యాలు, టెస్టిమనీస్ ప్రభు మీకు ఇచ్చును గాక. యా, యు మే నాట్ హ్యావ్ దిస్ సిక్నెస్. నీకు ఇటువంటి బలహీనతలు, అనారోగ్యాలు ఉండకపోవచ్చు. బట్ నీ సొసైటీలో, నీ కుటుంబంలో, నీ ఇరుగు పొరుగు వారిలో, నీ బంధువుల్లో రకరకాల మందికి వ్యాధులు, రోగాలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు గమ్ముగా తలదించుకుని వెళ్ళిపోతున్నావు? ఎందుకు వాళ్ళ మీద జాలి పడుతున్నావు? ఎందుకు వాళ్ళ మీద తలదించుకుని వెళ్ళిపోతున్నావు? ఎందుకు వాళ్ళ మీద పిటి, అయ్యయ్యో అని ఎందుకు అనుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఎందుకు చేతగానాడులాగా ఉంటున్నావు? ఈవెన్ దో యూఆర్ హ్యావింగ్ గాడ్, నీ లోపల దేవుడుండి కూడా, నీ లోపల సర్వశక్తి గల దేవుడుండి కూడా ఒక వాక్కుని ఎందుకు వాళ్ళ జీవితంలో రిలీజ్ చేయలేకపోతున్నావు? బి ఎ ట్రూ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుడిగా ఉండండి. సగం సగం 2 పడవల మీద ఇటొక్కాలు ఏకండి, ఎటు కాకుండా పోతారు. ఈ పడవ ఇటు పోద్ది, ఆ పడవ అటు. ఒక పడవేమో పరలోకం పోద్ది, ఒక పడవేమో నరకాన్ని పోద్ది. నువ్వు ఎక్కడ పోతావు? మధ్యలో ఎలాడుతుంటావు. ఒకటే ఉంటే మొత్తానికి అటు వెళ్ళిపోండి. ఎటు? పరలోకానికి, నరకానికి కాదు, లోకంలోకి వెళ్ళిపోండి మొత్తం ముచ్చం. అస్సలు వేరే లెవెల్. నాదంటే నేను ఒక ఊర్లోకి వెళ్తుంటే ఒక వ్యక్తి నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చి కార్ తోలుతూ తీసుకెళ్తున్నాడు నన్ను పలానా చోటకి. అండ్ హీ ఈస్ లైక్ టాకింగ్ టు మీ, నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మా తమ్ముడు కొరకు బాగా ప్రేయర్ చేయండి అన్నాడు. ఏమైంది మీ తమ్ముడి కన్నా? ఈ మధ్య అసలు చర్చికి రావట్లేదండి. ఏమైందన్న? అందరు కలిసి ఒక మంచి స్కూల్ పెట్టారు అంటే, వావ్ మంచిదే కదండి అన్నాను. యా, గుడ్. ఏమైంది మీ తమ్ముడి కంటే? 2-3 కలిసి ఒక పార్ట్నర్స్ స్కూల్ పెట్టారు. ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఆ పార్ట్నర్స్ రోజు కలుసుకుంటున్నారు. మంచిదే, ఫ్యామిలీస్ బాగా కలుసుకుంటున్నాయి. ఒక క్రిస్టియన్, 2 అన్యులు పార్ట్నర్షిప్లో వాళ్ళు స్కూల్ పెట్టి రన్ చేస్తున్నారు. బాగా ఎక్కువ, ఒక సంవత్సరంలో 1000 మంది వచ్చేసారంట. అసలు సక్సెస్ తట్టుకోలేకపోతున్నారు. ఆ సక్సెస్ తట్టుకోలేక, ఆ డబ్బుల్ని తట్టుకోలేక, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో ప్రతి శని ఆదివారాలు చక్కగా 3 ఫ్యామిలీలు కలిసి బయటికి వెళ్ళిపోతారంట అవుటింగ్కి, ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలో. అండ్ మెల్లగా వాళ్ళు ఆ భక్తిలో నుంచి అతని కిందకు వచ్చేస్తున్నాడు. ఎలా రారా చర్చి కంటే? కుదరట్లేదులే మీరు బోండి అంటున్నాడంట. కుదరట్లేదంట ఆయనకి. సో ఆయన చాలా ఏడ్చాడు నా దగ్గర చెప్పుకొని, బ్రదర్ గారు మా తమ్ముడు కోసం బాగా ప్రేయర్ చేయండి. ఆ అబ్బాయి చర్చికి రాలేకపోతున్నాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు. ఈరోజు డబ్బును చూసి, దాన్ని చూసి విర్రవీగుతూ రకరకాలుగా వెళ్ళిపోతున్నాడు లోకంలోకి. నేను చెప్తే అతను బాధపడుతున్నాడు. నా తమ్ముడు, నేను ఏమని చెప్పాలి బ్రదర్ అంటే, సరే ఒక దినం వస్తుంది, ఆ స్కూల్ ఉండదు, ఎవరు ఉండరు, పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గర రావాలి. ఆ దినం వరకు తెచ్చుకోకూడదు, ఆ డే వరకు మనము తెచ్చుకోకూడదు. ఒకటి చెప్పాడు ప్రభు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున వినబట్లే అపహాసకులు కూర్చుండో చోట అయిపోయింది. సో వెన్ యు డిసోబే దిస్ వర్డ్, ఈ వాక్యానికి వ్యతిరేకంగా లేచావా, దాని కింద వాక్యం మన లైఫ్లో నెరవేరుతుంది. ప్లీజ్ 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 డోంట్ డూ రిలేషన్ అండ్ ఫ్రెండ్షిప్ విత్ జెంటైల్స్. మీకు ఒక మాట చెప్పమంటారా? దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిన వ్యక్తి ఎవరు తెలుసా? సొలొమోను, ద గ్రేట్ కింగ్. సొలొమోను మహారాజు దేవుడితో ముఖాముఖం మాట్లాడినవాడు, దేవుడు దర్శనం చూసినవాడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, దేవుని చేత దీవించబడినవాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు సొలొమోను మహారాజు. పాత నిబంధనలో అటువంటి వ్యక్తి ఇంకోడు లేడు. దురదృష్టం ఒకటి ఉంది అతనికి ఒక దరిద్రం ఒకటి ఉంది. ఏంటది అంటే పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకున్నాడు అయ్యగారు. ఏంటంటే కొంచెమే 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని వినబడలా? ఎన్ని పెళ్ళిళ్ళు? కొంచెమే, తక్కువ లేవు. ఒక 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్న అయ్యగారు. 1000 పెళ్ళిళ్ళు చేసుకొని ఓకే, బాగానే ఉంది, సంసారం బాగానే ఉంది, కాపురాలు బాగానే ఉన్నాయి. సడన్గా ఏం జరిగిందంటే ఆయన చనిపోయాడు. ఏమైంది? ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడని సర్వే చేస్తే తేలిన విషయం ఏంటి తెలుసా? వాళ్ళ భార్యలు అతన్ని వాళ్ళ వైపు లాగేశారు. వాళ్ళు చంపలేదు.
వాళ్ళు పొరపాటున కూడా చంపలేదు. పోనీ ఆ 1000 మందిలో ఎంతమంది దేవుని పిల్లలో, ఎంతమంది దెయ్యం పిల్లలో, ఎంతమంది సర్ప సంతానమో, ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారో, ఎంతమంది ప్రార్థనా పరులో, ఎంతమంది మరి దేవునికి భయపడేవాళ్ళో, ఎంతమంది సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళో, ఎంతమంది వాక్యం వినేటోళ్ళో మనకు కౌంట్ సరిగ్గా తెలియదు. వాళ్ళందరూ ఏం చేశారంట? ఆయన్ని వెనక్కి లాగేశారంట. అంటే దేవుడి దగ్గర ఉన్న వాడిని వెనక్కి లాగారు, దేవుడిది ప్రార్థన చేసిన వాడిని వెనక్కి లాగారు, దేవుని సింహాసనం దగ్గర మోకాళ్ళ నుంచి కూర్చొని ప్రార్థన చేసేవాడిని వెనక్కి లాగేశారు, దేవుణ్ణి ప్రేమించేవాడిని వెనక్కి లాగేశారు, దేవుణ్ణి ఇష్టపడి దేవుణ్ణి వెంటాడి దేవునికి భయపడేవాడిని వెనక్కి లాగేశారంట వాళ్ళు. ఓ మై గాడ్, హీ డైడ్ మ్యాన్. వాళ్ళందరూ అతన్ని వెనక్కి లాగేశారు. ఓ, నీ భర్తని వెనక్కి లాగేస్తున్నాడా? నీ భార్యని వెనక్కి లాగేస్తుందా? నీ స్నేహితుడు దేవుడి దగ్గర నుంచి వెనక్కి లాగేస్తున్నాడా? బీ కేర్ఫుల్ మ్యాన్, యు ఆర్ ఇన్ డేంజర్. యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. రెడ్ అలర్ట్ అంటారు దాన్ని. ఏమంటారు? రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్, రెడ్ జోన్లో ఉన్నావు నువ్వు. ఎనీ టైం నేను ఏం చేస్తారు? వాళ్ళు లేపేస్తారు. నీ స్నేహితులు నిన్ను ముంచేయచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను ముంచేయచ్చు, నీ బంధువులు నిన్ను ఎవడైనా ముంచేయగలడు. ఇంకోటి, నన్ను కూడా ముంచాలని కొన్ని 100,000 దయ్యాలు రెడీగా ఉంటాయి. నిన్ను కూడా ముంచాలని, అసలు అందరినీ ముంచేయాలని ఉంటాయి. ఆడిని ముంచేయాలి మనం. ఆమె వాడిని ముంచాలా? ముంచి చంపాలోడిని. నువ్వు మునిగిపోకూడదు. ఆ సొలొమోను మహారాజే తన భార్యల వల్ల అతను లోకములోకి వెళ్ళిపోయి అతను చనిపోయాడు. ఆయన స్టార్టింగ్ సూపర్గా ఉంది, ఎండింగ్ డిజాస్టర్. ఏంది ఎండింగ్ అసలు ఆ స్టోరీ చెప్పుకుంటేనే చాలా బాధ. అందుకని ఎవరు సరిగ్గా ఆయన స్టోరీని టచ్ చేయరు, బికాస్ ఆయన ఎండింగ్ డిజాస్టర్గా ఉంది. కానీ ప్రభు ఒకటే అంటాడు, మొదట కొద్దిగా ఉన్న నువ్వు తుదకు మహాభివృద్ధిని చేస్తానంటున్నాడు దేవుడు. ఆమెన్, ఆమెన్. ఎవరి వల్ల నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి, ఎవరి వల్ల నువ్వు చీకటిలోకి, అక్కడేంది మనల్ని పడేసేది? ఆమెన్. అంత వీక్ మనం, అంత బలహీనమా, అంత చేత కదా మనకు? మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేమా? వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ క్యారెక్టర్. ఆమెన్. చచ్చేంతవరకు నువ్వు దేవుని బిడ్డవే. ఆమెన్, ఆమెన్. పొర్రపాటున నీ తండ్రిని మార్చకు. డోంట్ చేంజ్ యువర్ ఫాదర్స్. హీ ఈస్ ద ఫాదర్, హీ ఈస్ ద హెవెన్లీ ఫాదర్. డోంట్ చేంజ్ హిమ్. ఎంతో మంది వెనక్కి లాగేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. నిన్ను బలపరిచేవాళ్ళు 2-3 ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. గుండె మించి వేసుకోండి, మీరే తెలుస్తుంది మీకు. నిన్ను బలపరిచేవాళ్ళు 2-3, కానీ నిన్ను లోకంలోకి లాగేది 100,000 మంది. యు ఆర్ అండర్ అటాక్, యు ఆర్ అండర్ అటాక్. నిన్ను ఎన్నో దురాత్మలు కమ్మి ఉన్నాయి. దొరికేవా? ఇక్కడ దాకా పోయిస్తున్నారు అంటే ఎడదాకా, ఇక్కడ దాకే అట్లా అపార్ట్మెంట్లు దాటేసి అట్లా వెళ్ళిపోయి, అట్లా దమ్మాయి కూడా దాకా వెళ్ళిపోయి, అట్లా వెళ్ళిపోయి తెలియట్లే మనకు. అరే ఇక్కడ దాకే అంటారు, ఇక్కడే అంటారు. ఏడు నుంచి కిందకి, కింద నుంచి బయటికి, బయట నుంచి బయటికి, అట్లా వెళ్ళిపోయి అంతే. ఇక ట్రాప్. ఆ తర్వాత ఇంట్లో పేరెంట్స్ ఎక్కడ తెలీదు. ఫోన్లో ఉన్నాయి, చిన్నపిల్లకి లేవు. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు కాదు, పెద్దలు కాదు, ఆకలికి ముసలోళ్ళు, పడుచోళ్ళు, అందరూ ట్రాప్లో ఉన్నారు. ప్లీజ్, దిస్ వరల్డ్ ఈజ్ అండర్ ట్రాప్. పీపుల్ విల్ ట్రాప్ యూ, దే డ్రాగ్ యూ బ్యాక్. నేను వెనక్కి లాగేస్తారు. ఆ వెనక్కి వచ్చేస్తే నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే, కొన్ని 100 కిలోమీటర్లు వెనక్కి వచ్చేసావు, నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నీ సాక్ష్యాన్ని, నీ క్యారెక్టర్ని, నీ ఇంటిగ్రిటీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. యా. ఈరోజు ఒక ఆయన చర్చికి పిలిచాడు, నిన్ను వచ్చావు. రేపు ఆయన సినిమా పిలుస్తాడు, పోతావా? నో, సారీ సార్, నేను రాదని ఏమనుకోవా. నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, వేరే దగ్గరికి నేను వెళ్ళను. సో ఇవన్నీ ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా లోపల ఉండాలి మన బాడీలో, స్పిరిట్లో. ఎవడు పిలిస్తే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకూడదు. దెయ్యం లాక్కెళ్ళిపోద్ది. ఆ రాజును టార్గెట్ చేశారు వాళ్ళ భార్యలు.
అందరు వెనక్కి లాగేశారు. వెనక్కి లాగేసి అతను చనిపోయే స్థితికి వచ్చేసాడు, చనిపోయాడు. చాలా బాధపడి, అటువంటి రాజు లేడు. అటువంటి రాజును కూడా అపవాది టార్గెట్ చేసి కింద పడేసింది. సడన్గా నీకు బలహీనత, అనారోగ్యాలు వచ్చేస్తాయి. బట్ ఆయన ఒకటే ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన వాక్కును పంపించి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకరోజు యేసు ప్రభు అలానే ఒక ఊర్లో స్వస్థపరుస్తూ అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఒక ఆమె వచ్చి అడిగింది, దేవా యేసయ్య, నా కూతురు బాగలేదు, దయ్యం పట్టింది, కొంచెం బాగు చేయవా అంటే, నేను చేయను అన్నాడు. నేను చేయను అన్నాడు. ఎందుకు చెయ్యి, నువ్వు మర్యాద చేయాలి, నువ్వు చేస్తే కానీ బాగున్నాయి. ఎక్కడి నుంచి సాయంకాలం దాకా ఆయన అసలు ఆమెను ముట్టుకోలేదు. అండ్ షీ వాజ్ లేయింగ్ ఇన్ ద హౌస్. మీరు కూడా ఎవరన్నా బాగలేకపోతే వాళ్ళ తరపున వచ్చి నిలబడండి. నా కొడుకు బాగాలేదు, నా కూతురుకు బాగాలేదు, నా బిడ్డలకు బాగాలేదు, వారిని స్వస్థపరచు, ఒక మాట సెలవేమని చెప్పండి. థింగ్స్ విల్ హ్యాపెన్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నెక్స్ట్ ట్రిప్లో ఆ మీటింగ్ వచ్చేసి ఉంటుంది. ఆమెన్. నెక్స్ట్ ట్రిప్లో దేవుడు వాళ్ళని స్వస్థపరచుంటాడు, వాళ్ళు చర్చిలో ఉంటారు. హల్లెలూయా. సో ఆమె ఒకటే అడుగుతుంది, నా కూతుర్ని బాగు చేయని. ఒకటే అంటున్నాడు యేసు ప్రభు, పిల్లలకి ఇచ్చే రొట్టె ముక్క నేను కుక్కలకు పెట్టలేను కదా. నా బిడ్డల్ని స్వస్థపరచుకోవడానికి నేను వస్తే నువ్వు బయట దానివి, బయట రామే, నువ్వు వేరే క్యాస్టు, వేరే రిలీజన్ నీది, వేరే కులం నీది, వేరే డాష్ 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 నీది, నిన్నెట్ట స్వస్థపరిచేది నేను? ఏమంటారు కొందరు పాస్టర్లు, వేరే తెలుసా, సమ్ పీపుల్ దే డజంట్ ప్రే టు ఎనీవన్ బికాజ్ ఐఎమ్ ఫ్రీ టు ప్రే టు ఎవ్రీవన్. నేను ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసే సిద్ధంగా, బ్రింగ్ ఎనీవన్ మ్యాన్, ఎనీవన్, భూమి మీద ఎవరైనా తీసుకురా, ఆడు క్రిస్టియనే కాదు, ఆడు ఎవడైనా తీసుకురా, ఐ విల్ ప్రే ఫర్, ఐ హీల్ దెమ్, ఐ విల్ హీల్ దెమ్ డెఫినెట్లీ. గాడ్ ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. దేవుడు పక్షపాతి కాదు. ఆమెన్, ఆమెన్. యా. సో అమంటుంది, అయ్యా మరి నేను కుక్కనే, పిల్లలు తినిన రొట్టె కింద పడితే అవన్నా మాకి అయ్యా అనింది. అవన్నా చూడండి, ఒకసారి వద్దు నేను చేయనంటే నువ్వు అక్కడే ఉండి చేయించుకోవాలి. అసలు నీకు అవసరమా లేదా? కొందరికి రోషం, నామోషే చేయని, ప్రార్థన చేయని పంటే సర్లే నువ్వు కాపుతం కూడా వెళ్ళిపోతాం. నో, డోంట్ గో లైక్ దట్, స్టే దేర్. ఏం ఒక మాట అంటే పడతాడు, పడు. నువ్వేమని అనుకో, నేను కుక్కర్ని, పందిని ఓకే, కానీ నా బిడ్డని స్వస్థపరచు. ఆమెన్, ఆమెన్. హీల్ మై డాటర్. వెంటనే యేసు ప్రభు ఆమె విశ్వాసానికి ఆయన ఆశ్చర్యపోయాడు. పో, ఎల్లు, నీ కూతురు బాగుపడింది, పో. ఆమేన్. అండ్ హీలింగ్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. హీలింగ్ ఈజ్ అవర్ పోర్షన్. హీలింగ్ ఈజ్ అవర్ మీల్. హీలింగ్ ఈజ్ అవర్ బ్రెడ్. మనం స్వస్థపడి తీరాల్సిందే. ఆమెన్, ఆమెన్. సో బాగు చేస్తాడు, బాగు చేయుడు, చేద్దాం అని లేదు, చేసి తీరతాడు అంతే. ఆమెన్. ఈ మందిరానికి ఎంతో మంది ఎత్తుకొని తర్వాత నీరసపడి, బలహీనపడి, ఎంతో మంది 2-3 తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మందిని ప్రభు ముట్టాడు, సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఆమెన్, హల్లెలూయా. సో he is ready, man. If you are there, if you are staying there, God is ready to heal you. నీలో ఉన్న రోగానికి చెప్పండి, పెట్టే బెడ్ సర్దుకొని బయలుదేరాలి నువ్వని. ఆమెన్. సో tell to your sickness, this is the last day for you, man. This is the last day for you. Even your heart is sick. నీ హృదయము బలహీనపడి ఉంటుంది, నీ మనస్సు బలహీనపడి ఉంటుంది, నీ ఎముకలు క్షీణించిపోయి ఉంటాయి, బలహీనపడి ఉంటాయి, ఎంతో అనారోగ్యాన్ని నువ్వు లోపలికి తీసుకుంటావు. ఒక గాయాన్ని, ఒక గాయకరమైన మాటను పదే పదే ధ్యానించి నువ్వు ఇంకా బలహీనపడవచ్చు, అనారోగ్యంలోకి నువ్వు వచ్చేయచ్చు. ఒక నెగిటివ్ వర్డ్ నీ బీపీ షుగర్ని పెంచేస్తుంది. యా, ఎవరైనా నేను ఏమన్నా అన్నారనుకో, నీ ఉడుకు రక్తం కదా, ఉడుకుతా ఉంటుంది, ఎప్పుడు చల్లగా ఉంటుంది నీ రక్తం. ఎట్లుంటుంది మన రక్తం చెప్పాలి. రే, ఏం రక్తం రా మీది చెప్పండి. వాడిని వేసేస్తా నేను. మేము కూడా కొట్టాలనుకున్నామన్నా, కొట్టండి నాన్న, మంచిగా కొట్టండి,
బాగా తన్నులు తినించుకోండి. మేము కూడా కొట్టాలనుకుంటున్నాం. రక్తం ఎలా ఉంది? బాయిల్ అవుతా సౌండ్లు, రక్తం బాయిల్ అంటే లోపల ఏమన్నా కింద స్టవ్ పెట్టుకున్నారా మీరు? బాయిల్ అవుతా ఉంది రక్తం. ఆ బాయిలింగ్ పెట్టుకోకూడదు, అది వర్కౌట్ అవ్వదు. తొందరగా పోతాం మనం, ఆవేశపడకూడదు, పిచ్చి పిచ్చి కొట్టించుకుంటాం. మనం రక్తం అసలు ఉడకకూడదు. ఆమెన్, ఆమెన్. ఎవరన్నా ఉడుకుతుంటే వాళ్ళు స్టవ్ ఆపేయండి. హేబేల్ రక్తం కూడా ఉడుకుతా ఉంది, కుడుకుడుకుడుకుడుకుడుకుడుంట. అన్నేమో చంపేసి గమ్ముగా ఇప్పుడు హ్యాపీగా ఉంటాడు, దర్జాగా బతుకున్నాడు. వాడు చావాలా? వీడు ఒకటే బాధ, సంపు ప్రభు, వాడిని కూడా సంపు 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 అని ఉడకతా ఉంది రక్తం వాడిది. అమ్మ ప్రభు అనుకున్నాడు, నువ్వు అట్లనే ఉండరా, నువ్వు అట్లనే ఉండు, నీ ఉడుకు రక్తం చల్లగుండా. ఎప్పుడు రక్తాలను ఉడకనిచ్చకండి. ఎవరన్నా ఏదైనా నీ గురించి నెగిటివ్ చెప్తారు, ఎవరన్నా ఏదైనా నీ గురించి ఇబ్బందికరమైన మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు. యేసు రక్తమే జయం, దేవుడు వాళ్ళని దీవించును కాక. అంతే, వెళ్ళిపో, జంప్, పరిగిస్తూనే ఉండు. వాడు ఆఫ్ చేసిన స్టవ్ని నువ్వు చెప్పిన మాటకి మళ్ళీ ఆన్ చేస్తాడు. రక్తం ఏం చేస్తుందని మనకు ఉడకుతుంది బాగా. అరే వయసు ఎంతరా, మీ ఎంత గుద్దైందిరా, ఈ హైట్ ఏంటిరా, వెయిట్ ఏంటి, ఆ వయసు ఏంటి, ఆ సన్నమేంటి, మీ రక్తం ఉడకడం ఏంటిరా? రక్తాలు ఉడకకూడదు, జాగ్రత్త. రోషాలు గీషాలకు మీసాలకు పోకండి, మనకు నడవదు అవన్నీ. రక్తము వినబడలా, ఉడకని కన్నా బాయిల్ అయితే పొంగిపోయి బయటికి రక్తం తగ్గిపోద్ది. హెచ్పి లెవెల్స్ తగ్గినట్టు తొందరగా పోతాం. ఎంత కొందరికి అయితే 4, 2, 3 పోయా టికెట్ తొందరగా చచ్చిపోతారు. బీపీ హెచ్పి లెవెల్స్ ఎక్కువైపోతాయి, తగ్గిపోతాయి. సో రక్తాలు మరి ఆశా నిగ్రహం ఏది, శాంతి సమాధానం ఏది, ఏం లేదు. ఎందుకు వస్తాయి రోగాలు చెప్తాను. లెట్స్ గో టు ప్రొవర్బ్స్. దెమ్మతిరిగిపోతాయి. లెట్స్ గో టు ప్రొవర్బ్స్ 17:21 నుంచి చదవండి. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. ఓకే. తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. తెలివి లేని వాడికి తండ్రికి సంతోషం లేదు. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము. అది సంగతి. సంతోషకరమైన మనస్సు ఆరోగ్య కారణం. వావ్. కొన్ని అనారోగ్యాలు పోతున్నాయి ఈరోజు. ఆమేన్. వినబట్లేదు. సంతోషకరమైన మనస్సు. యా, ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ హార్ట్ యు విల్ హ్యావ్ హెల్త్. ఆమేన్. కొత్త అనారోగ్యాలు తెచ్చుకోకండి. పక్కన వాళ్ళు చెప్పండి, కొత్త అనారోగ్యాలు తెచ్చుకోకండి. మార్కెట్లో చాలా అనారోగ్యాలు ఉన్నాయి, అవి మనకొద్దు, మనకై వద్దు. ఆమేన్. సంతోషకరమైన మనస్సు ఆరోగ్య కారణమగును. వావ్, లుక్ అట్ దిస్ ప్రొవర్బ్. ఎంత అద్భుతంగా ఉంది. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ముఖం అని పెట్టుకోకూడదు. మళ్ళీ చూడండి పక్కన వాళ్ళు ఎట్టుంది ముఖం చూడండి, చూడలేవు ఒక్కొక్కరి. సో ముఖం చూడండి పక్కన వాళ్ళది. అసలు అది సంతోషకరంగా ఉందా, బాధతో ఉందా, ఎందుకు వచ్చామరా ఈరోజు అనుకో అట్లా ఫేస్ పెట్టారు. ఎట్లా ఉంది వాళ్ళ ఫేస్ చూడండి. లుక్ ఎట్ యువర్ నైబర్స్ ఫేస్. ఈజ్ ఇట్ హ్యాపీ ఆర్ నాట్? సంతోషకరమైన మనస్సు ఆరోగ్యాన్ని కలుగజేస్తుందంట. ఆమేన్. లెట్ దేర్ బి హెల్త్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు, తెలుసా? అసలు ఆరోగ్యం అంటే నువ్వేమని చేయొచ్చు. నువ్వు అనారోగ్యం ఉన్న నీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నువ్వు ఏం చేయలేవు. అసలు పనుకుంటావు రోజు, అంచానికి అతికి చేస్తావు రోగం. నీకు తెలియదు రోగం ఎంత డేంజర్. ద స్పిరిట్ ఆఫ్ సిక్నెస్ అండ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ డీమన్స్. ఇవన్నీ దురాత్మలు మనం రోజు జయించాలి. ఆమేన్. ఆమెన్. నీకు రోగం వచ్చినా బలహీనత వచ్చినా పోతుంది యేసునామములో. ఇది ఆమేన్. ఆమేన్. చెప్పండి, యేసునామములో ప్రతి రోగమా పో బయటికి, ప్రతి రోగమా ప్రతి వ్యాధి పో బయటికి యేసునామములో. లైఫ్లో చేయబాకండి ప్రార్థన. ఏది? దేవా నీ చిత్తమైతే నన్ను. అలా ఎవరు అడగల కొత్త నిబంధనలో. నో వన్ ఆస్క్డ్ జీసస్, ప్రభా నీ చిత్తమైతే నా కూతుర్ని స్వస్థపరచు, నీ చిత్తమైతే నా కొడుకుని స్వస్థపరచు అని ఎవరు అడగలా. హీల్ మై డాటర్, హీల్ మై సర్వెంట్, హీల్ మై సన్ మై డియర్ జీసస్ అని అడిగారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఆరోగ్యకరమైన మనస్సు, సంతోషకరమైన మనస్సు ఆరోగ్యాన్ని పుట్టిస్తుంది. ఓ భర్త డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు భార్య అట్లా కూర్చుంటేట
ఓ అమ్మో ఏమైందిరా నాయన మావిడికి 20 దయ్యాలు వచ్చేసినాయి ఏంటి బాబోయ్. ఎలా పోయి బ్యాగ్ తీసుకోవాలి, కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, ఏదో కూర్చో చెప్పి ఇరంతా బాగానే ఉందా, స్తోత్రం అయ్యా నా పెనిమిడికి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు నీకు వందనాలు ఆమెన్ అట్ చేసుకోవాలి. ఆమెన్. దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్, దీస్ ఆర్ ప్రోటోకాల్స్ ఫర్ ఎవ్రీ వైఫ్. ఎంత భర్త భయంకరమైన కోపంలో ఉన్నా భార్య ఎత్తి నీళ్ళు పోసేయాలి. ఇట్లా ఎట్లా భార్య చల్లబడిపోతాడు భర్త. ఆమె ఎందుకంటే చాలా జరుగుతాయి బయట ప్రెషర్స్, మెంటల్ టైం వేరే లెవెల్ ఉంటాయి, అవన్నీ పోవును గాక. ఆమె అది భార్యకే సాధ్యం. మమ్మీ లేదు, తర్వాత అక్క లేదు, చెల్లి లేదు, ఏమి చేయలేరు వాళ్ళు. ఒక్క భార్య నీళ్ళు కొడితే స్తోత్రం సెట్ అయిపోవాలంతే. ఆమెన్. సో సంతోషకరమైన మనస్సు ఆరోగ్యాన్ని పుట్టిస్తుంది. నువ్వెందుకు నీ కుటుంబంలో ఆరోగ్యాన్ని జనరేట్ చేయలేకపోతున్నావు? నువ్వెందుకు నీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఫోకస్ చేయలేకపోతున్నావు? ఎంతమంది బలహీనన్నా సరే నువ్వు ఉన్నావు కదా ఇంట్లో, నువ్వు ఉన్నావు, ఈరోజు వాక్యం ఏంటో నువ్వు ఉన్నావు కదా. ప్రభువా యేసు నామములో నేను నమ్ముచున్నాను, ఇక్కడున్న రోగులందరూ బాగుపడిపోతారు. ఆమెన్. నా ఇంట్లో వ్యాధిగ్రస్తులందరూ స్వస్థపడతారు. ఆమెన్. నువ్వు అలా చెయ్యి, నిన్ను బట్టి ఆ 10 మంది రోగులు బాగుపడిపోతారు. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. Another scripture, Proverbs 3:7. And how to terminate sickness and diseases. అనారోగ్యాలు మనం తీసుకురాకుండా మనం ఎలా జాగ్రత్తలు చేసుకోవాలి వాక్యం మనకు సెలవిస్తుంది. 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. These are tips for what health tips. ఇవన్నీ చెడుతనం అంటే రాంగ్ వేస్, రాంగ్ డైరెక్షన్స్, రాంగ్ వర్డ్స్, రాంగ్ మెసేజెస్, రాంగ్ ఫోన్స్, రాంగ్ రిలేషన్స్. ఈ చెడుతనం ఎప్పుడైతే మనం విడిచిపెట్టేస్తామో మన ఇంట్లో ఆరోగ్యం ఉంటుందంట. ఆమేన్. యువర్ వైఫ్ విల్ బి హ్యాపీ, your husband will be happy, your children will be happy, your parents will be happy, your family will be happy, everyone will be happy. Amen. సంతోషంగా ఉన్నారంటే ఆ ఇంట్లో ఏముంది? ఆరోగ్యం ఉంది. ఆమెన్. ఆమెన్. Where there is joy there is health. Where there is joy there is health. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ కలిగి నా దేవుడు నన్ను స్వస్థపరచగల సమర్థుడని నవ్వుతావో, బలపడతావో, సంతోషంగా ఉంటావో, నీ కుటుంబంలో ఆరోగ్యము కన్ఫర్మ్. Amen. So you are healed, you are blessed, and you are having health in Jesus mighty name. Amen. Amen. సంతోషకరమైన మనస్సు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఫైనల్లీ ఎక్సోడస్, నిర్గమకాండము 17వ అధ్యాయము. Let us all come out of this sickness from today. ఈ రోజు నుంచి డివైన్ హెల్త్, డివైన్ హీలింగ్ మన కుటుంబంలో ఉండును గాక. ఆమెన్. Let there be, healing and deliverance. Exodus 15. 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు, జాగ్రత్తగా వినండి, నేను ఐగుప్తుకి చేసిన రోగములు ఏదియో మీకు రానియను. ఏది మనకు రానివ్వడు. ఆమేన్. హల్లెలూయా. లోకములో ఉన్న రోగాలు, బలహీనతలు, అనారోగ్యాలు ఏవి కూడా దేవుడు మనకు రానివ్వడని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. సో ఇవన్నీ మనము చేసుకుంటూ ముందుకు వచ్చేయాలి. ఎవరు కూడా నోరు తెరిచి మాకు అనారోగ్యం కావాలని ఎవరు అడగరు. ఎవరిని అడుగుతున్నారా? కొందరు అడుగుతారు, ప్రభువా మా పాప రోగం నాకు ఇచ్చేయి, మా పాపను బతికించి నన్ను తీసేసుకో. అయ్యో ప్రభా, చాలామంది తెలియక ఏదేదో ప్రార్థనలు చేస్తున్నారు. కొడుకు బాగాలేదనుకో, ప్రభువా నా కొడుకుని స్వస్థపరచు, ఆ రోగం నాకు ఇచ్చేయంట. అదేం ప్రార్థన? ఇదేమన్నా బంపర్ ఆఫరా? మరి నీ దేవుడు తీసేయలేడు, దాన్ని అడన పడేయలేడా? మరి తిరిగి నీకే ఇయ్యాలా? మిడిమిడి జ్ఞానం, ఎల్కేజీ ప్రేయర్లు ఇవన్నీ. ప్రభువా నా బిడ్డకి తీసేసి నాకు ఇచ్చే ప్రభువా.
నేను పోతా. నెవర్ డూ దట్. ఐగుప్తుకు కలిగిన రోగాలు ఏవి మీకు కూడా రానివ్వను. ఆమేన్. హల్లెలూయా. స్వస్థత, ఆరోగ్యం మన స్వాస్థ్యం. ఆమేన్. ఆమేన్. ఈరోజు నీ ఎముకలకు, నీ నరములకు, నీ మాంసముకు, నీ అవయవాలకి, నీ ఆత్మకు నువ్వు చెప్పాల్సిన మాట ఏం తెలుసా? స్వస్థపరుచు యెహోవా రఫా నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు నన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఇంకా నా జీవితములో, నా శరీరములో అనారోగ్యము ఉండదు, బలహీనతలు, రోగము, వ్యాధి ఉండదు. ఆమేన్. రోగం వచ్చి ఎన్ని రోజులు అయిందంటే ఒక 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది రోగం వచ్చి నాకు. అటువంటి సాక్ష్యాలు మనకు వచ్చును గాక.